హాయ్ అండి. ఈరోజు మేము వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి వెళ్తున్నాము. మా చిన్న మావయ్య గారు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ ఉంది. మా ఆడపడుచుది. అందు గురించి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి ఫ్లైట్ తీసుకున్నాము. ఈరోజు వెళ్ళిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, ఇక మెహందీ ఫంక్షను చేస్తున్నారు. రేపేమో హల్దీ ఫంక్షను, ఈవినింగు సంగీత్ ఉంటుంది. ఎల్లుండేమో మ్యారేజ్. మ్యారేజ్ మాత్రం మార్నింగ్ టైంలో రావడం వల్ల కొంచెం ఈ అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా 2 రోజుల ముందు నుంచి హోటల్‌లోనే ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పార్క్ హోటల్‌లో ఏర్పాటు చేశారు. పార్క్ హోటల్‌లోనే మొత్తం ఈవెంట్స్ అన్నీ అవ్వేలాగా 3 డేస్‌కి బుకింగ్ చేసుకున్నారు. ఇక మేము హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే దిగిపోయాము. మా లగేజ్ గురించి వెయిట్ చేస్తున్నాము. 2 సూట్ కేసులయితే చెక్ ఇన్‌లో వేసేసాము. ఏవో ఇంపార్టెంట్‌వి గోల్డు ఇవన్నీ కూడా క్యాబిన్‌లోకి తెచ్చుకొని మిగతాయి బట్టలన్నీ మాత్రం చెక్ ఇన్‌లోకి వేసేసాం. ఎక్కువ బట్టలు తీసుకెళ్ళడం వల్ల లగేజ్ కూడా ఎక్కువైపోయింది. మా ఫ్లైటు వస్తుల్లోకి పెళ్ళికొడుకు వాళ్ళు కొంతమంది దిగి హోటల్ దగ్గరికి వెళ్ళిపోయారంట. ఇప్పుడు మేము దిగిన తర్వాత ఒక గంట తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మగారు, ఇంకా వాళ్ళ అన్నయ్య, వదిన వీళ్ళందరూ మెయిన్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంకొక గంటలో దిగుతారంట. అందువల్ల మా మావయ్య గారును, మా మావయ్య గారు వాళ్ళ కజిన్ ఇద్దరు కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్‌లోని. వాళ్ళని రిసీవ్ చేసుకొని హోటల్ దగ్గరికి తీసుకురావడానికి. ఇక ఈవినింగు మేము మెహందీ ఫంక్షను స్టార్ట్ అయిన తర్వాత ముందు పెళ్ళికొడుకు వాళ్ళు వేయించేసుకున్న తర్వాత ఇక మేము స్టార్ట్ చేసాము. మా దాంట్లో కూడా చాలామందికి అయిపోయింది. మేము లాస్ట్ వరకు వెయిట్ చేసి ఇక లాస్ట్ నేను, మా చిన్నత్తయ్య గారు, మా తోటికోడలు మేమందరం వేయించుకుంటున్నాము. మేము అప్పట్లో అమెరికా వెళ్తుల్లోకి మా పిల్లలిద్దరూ ఇంకా స్కూల్స్‌లో ఉండేవారు. అందువల్ల స్కూల్స్ మానిపించో, లేదంటే నేను వాళ్ళని వదిలిపెట్టో రావడానికి వీలు పడేది కాదు. దగ్గర బంధువులు పెళ్ళిళ్ళు కూడా చాలా మట్టుకు నేను మిస్ అయిపోయాను అప్పట్లోనే. పిల్లలు కాలేజెస్‌కి వెళ్ళిన తర్వాత ఇక మనతో ఉండరు కాబట్టి ఇంక అప్పటినుంచి దగ్గర బంధువుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైతే మాత్రం ఖచ్చితంగా నేను, మా హస్బెండ్ అయితే మాత్రం అటెండ్ అవుతాము. మేము ఎయిర్‌పోర్ట్ దగ్గర నుంచి వస్తులోకి పెళ్ళికొడుకు వాళ్ళకి స్వాగతం పలకడానికని చెప్పేసి వీళ్ళందరూ అరేంజ్‌మెంట్స్ చేస్తున్నారు. ఇక మేము కూడా రూమ్‌కి వెళ్ళి రెడీ అయిపోయి వస్తులోకి ఇక పెళ్ళికొడుకు వాళ్ళు కూడా వచ్చేస్తే ఇంక అందరం కలిసి స్వాగతం పలికి బామర్దులు కాళ్ళు కడిగిన తర్వాత పెళ్ళికొడుక్కి పానకం ఇవన్నీ తాగిన తర్వాత వచ్చి ఇక మెహందీస్ అన్నీ స్టార్ట్ చేశాము. ఇక ఒక పక్క గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటే, ఒక పక్క స్నాక్సు ఇవన్నీ కూడా రెడీ చేశారు. స్నాక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అన్ని వెరైటీస్ కూడా నచ్చినియి అందరికీ కూడాను. మా చిన్న మావయ్య గారు వాళ్ళు బెంగుళూరులో ఉంటారు. హైదరాబాద్‌లో పెళ్లి ఏర్పాట్లన్నీ చేశారు. ఎందుకంటే మా బంధువులందరూ కూడా ఎక్కువగా హైదరాబాదు, వైజాగు, తాడేపల్లిగూడెం, తణుకు, రాజమండ్రి ఇటువైపే ఉన్నారు. బెంగుళూరు అందరం వెళ్ళాలంటే మాకు ఇబ్బందే. అలాగే వాళ్ళు కూడా అంతమందికి అరేంజ్‌మెంట్స్ చేయాలంటే ఈజీ కూడా కాదు. అందు గురించని ఇంక అందరికీ సెంటర్‌గా ఉంటుందని చెప్పేసి ఇక హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. పెళ్ళికొడుకు వాళ్ళు ఢిల్లీ మాట. నోయిడాలో ఉంటారు. అందు గురించి ఇంక వాళ్ళకి కూడా కన్వీనియంట్‌గా ఉంటుందని చెప్పేసి ఇక హైదరాబాద్‌లో ఏర్పాట్లు చేశారు. నా ఎడమ చేతికి వేసిన డిజైను ఒకటనుకోని ఇంకొకటి వేయడం జరిగింది. ఇక తుడిచి మళ్ళా కొత్తగా వేయించడం ఎందుకులే అంతా కూడా కొంచెం రెడ్‌గా అయిపోతుందని చెప్పేసి ఇంక అలాగ వదిలేయమని మిగతా డిజైన్ అంతా కంప్లీట్ చేసేయమని చెప్పాను. ఇక నాదయిపోయిన తర్వాత లెగిసి కొంచెం అటు ఇటు తిరుగుతున్నాను. మెహందీ అనుకుంటాం గానీ చాలా సేపు అలా బొమ్మల్లా కూర్చోవాలి కదా! అన్నీ బిగిసిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నాకు ఎక్కువగా అంత ఇష్టపడదు ఇవన్నీ వేయించుకోవడం. కాకపోతే ఇంక అందరూ కలిసి కూర్చోబెట్టేశారు. అందువల్ల ఇంక లాస్ట్ వరకు వెయిట్ చేశాను అవాయిడ్ చేద్దామని. కాకపోతే అవ్వలేదు. ఇక ఫైనల్‌గా అయితే వేయించుకున్నాను. పెళ్లి కూతురు అమ్మ మా చిన్నత్తయ్య గారు. అందు గురించి అని చెప్పేసి తనకి కొంచెం స్పెషల్ డిజైన్స్ వేస్తున్నారు పై వరకును. అందువల్ల ఇంకా ఎక్కువ టైం పడుతుంది తనకి. నాకు సింపుల్‌గా ఫాస్ట్‌గా అయ్యేవి వేసేయమని చెప్తే ఫాస్ట్‌గా వేసేసాడు అబ్బాయి. ఈ అమ్మాయే పెళ్ళికూతురు. మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి లైట్ గ్రీన్ డ్రెస్సు వేసుకుంది. చాలా బావుంది. ఇంకా వీడియోలో కలర్ అయితే కొంచెం డల్‌గా కనబడుతుంది గానీ, బయటనైతే మాత్రం చాలా అందంగా ఉంది. అమ్మాయి అందంగా ఉంది. డ్రెస్ కూడా అందంగా ఉంది. ఇక పెళ్ళికొడుకు కూడా వచ్చి తన పక్కన కూర్చున్నారు. ఈరోజు మెహందీ ఫంక్షన్ అయితే ఈ విధంగా జరిగింది మాది.
అందరికీ గోరింటాకు పనులు అయిపోయిన తర్వాత ఇక అందరూ ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఫైనల్‌గా మేమే ఉన్నాము. ఇక పెళ్ళికూతురు కూడా కొన్ని ఫోటోస్ అవి దిగుతానంటే ఇంక వెయిట్ చేస్తున్నాము. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.